వెల్కమ్ టు నవభారత్. నేను రఫీ. ఆంధ్రప్రదేశ్లో కరెంటు కష్టాలు తీరనున్నాయి. దీనికి సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బొగ్గు గనులు అయితే గుర్తించడం జరిగింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో అయితే అక్కడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అయితే అక్కడ బొగ్గు గనులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఈ ప్రాసెస్ కూడా తుది దశకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇదంతా చూసుకుంటే తొందరలోనే ఆంధ్రప్రదేశ్లో అయితే బొగ్గు గనుల తవ్వకాలు అయితే ప్రారంభించే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకైతే చాలా మొత్తంలో అయితే మనీ వచ్చే అవకాశం ఉంది, డబ్బు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి లాభం ఉంది, కేంద్ర ప్రభుత్వానికి లాభం ఉంది. అంతేకాకుండా అక్కడ లోకల్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంతకు ముందు తెలంగాణలో ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉందో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2014 ముందు అక్కడైతే ఎలాంటి బొగ్గు గనులకు సంబంధించి లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ సింగరేణికి సంబంధించి మొత్తం తెలంగాణలోనే ఉండటం వల్ల ఇక్కడ సింగరేణి కంపెనీ కూడా తెలంగాణకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏపీ బార్డర్ ఏదైతే ఉందో ఖమ్మం జిల్లాకు సంబంధించి సత్తుపల్లి, అలాగే అటు చూసుకుంటే కూడా మనకి కరీంనగర్, తర్వాత కొత్తగూడెం కూడా ఇవన్నీ కూడా తెలంగాణలో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి అయితే బొగ్గు గనులు లేకపోవడం వల్ల అక్కడ బొగ్గు అయితే వాళ్ళు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే తెలంగాణ నుంచి తర్వాత ఏదైతే ఒరిస్సా ఉందో ఒరిస్సా నుంచి కూడా అక్కడ కరెంటుకు సంబంధించి కరెంటు తయారు చేయడం కోసం అయితే ఏపీ ప్రభుత్వం అయితే అంటే ఏపీ జెన్కో అయితే అక్కడైతే బొగ్గును కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే బొగ్గు ఉండటం వల్ల వాళ్ళు ఎలాంటి కొనుగోలు చేయకుండా ఇప్పుడు వాళ్ళకి దశాబ్దాలు సరిపడా కరెంటు తయారు చేసుకోవడానికి అయితే అక్కడ బొగ్గు నీళ్ళు అయితే సరిపోతున్నాయంటే తెలుస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళు బొగ్గును కొనుగోలు చేయాల్సిన డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మిగలడంతో పాటు అక్కడ ఎక్కువ గనులు ఉండటం వల్ల ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు కానీ ఫ్యూచర్లో ఎక్స్పోర్ట్ చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి భారీ మొత్తంలో అయితే డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బొగ్గు గనుల తవ్వకాల వల్ల అయితే లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఇక్కడ లాభాలు చూసుకుంటే రాయల్టీ రూపంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి అయితే భారీ మొత్తంలో డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అయితే ఏ విధంగా వస్తాయి అంటే ఇక్కడ బొగ్గు తవ్వేది ఎవరంటే ప్రైవేట్ కంపెనీలు తవ్వుతాయి. ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు తవ్వినట్టు ప్రతి టన్ను పైన కూడా రాయల్టీ పే చేయాలి. దేనికి? రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకు అంటే ఇక్కడ మన ఇండియాలో సహజ వనరులకు సంబంధించి చూసుకుంటే ఏ రాష్ట్రంలో అయితే లభ్యమవుతాయో ఆ రాష్ట్రానికి చెందినవిగా పరిగణిస్తాయి. కాబట్టి ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అక్కడ బొగ్గు నిల్వలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వాళ్ళు రాయల్టీ పే చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇక్కడ ట్యాక్సుల రూపంలో అయితే డబ్బులు అయితే పే వస్తూ ఉంటాయి. అంతేకాకుండా అక్కడ ఎవరైతే లోకల్స్ ఉంటారో ఆ లోకల్స్ కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు అయితే వాళ్ళకైతే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ ఎవరైతే బిజినెస్ మ్యాన్లు చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ అలాగనే ఎలక్ట్రిసిటీ కూడా డెవలప్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ బొగ్గు నీళ్ళు ఉండటం వల్ల అయితే రోడ్డు రవాణా కూడా పెరుగుతుంది కాబట్టి అక్కడ రోడ్లు కూడా మొత్తం మంచిగా కూడా చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కువ కూడా డెవలప్ చేస్తారు. ఎందుకంటే అక్కడ బొగ్గుకు సంబంధించి తవ్వకాలకు సంబంధించి కూడా అక్కడ డెవలప్మెంట్ ఉంటేనే అక్కడ ఇవన్నీ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అలాగే ఏదైతే ఉందో ట్రాన్స్పోర్ట్ కూడా మంచిగా అభివృద్ధి అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అక్కడ. అయితే ఈ బొగ్గు తవ్వకాల వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవి చూసుకుంటే అక్కడ ఎవరైతే ఉన్నారో రైతులు దానికి సంబంధించి ఆ తవ్వకాలకు సంబంధించి ఆ రైతులందరూ కూడా భూమిని కోల్పోవాలి. కాబట్టి ఇంతకుముందు గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో ఖమ్మం రాజమండ్రి అంటే సత్తుపల్లి రాజమండ్రి ఇది ఏదైతే గ్రీన్ఫీల్డ్ హైవే ఉందో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కోసం కూడా వాళ్ళు భూమిని తీసుకొని ప్రభుత్వాలు వాళ్ళకి సరైన నష్టపరిహారం అయితే ఇవ్వలేదని అయితే అక్కడ రైతులు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే అక్కడ ఎత్తిపోతల పథకం కింద అయితే వాళ్ళు అక్కడ భూమిని తీసుకున్న తర్వాత కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే అక్కడ వాళ్ళు ఇవ్వలేదని భూమి రేటు తర్వాత నార్మల్గానే చాలా తక్కువ ప్రైస్ అయితే ఇచ్చారని అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే బొగ్గు సంబంధించి కూడా ఇక్కడ రైతులు అక్కడ వాటికి కూడా తక్కువ ధర ఇస్తారా లేదు అంటే మంచి ఏదైతే మార్కెట్ వాల్యూ ఉంటుందో దాని ప్రకారం ఇస్తారా అయితే అక్కడ కొంతవరకు అయితే రైతులు అయితే ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కూడా అక్కడ ఏదైతే ఉందో అక్కడ రైతులు పామాయిల్ తర్వాత ఏదైతే ఈ వరి తర్వాత కోకోనట్ కొబ్బరి తోటలు అయితే అక్కడ ఎక్కువ పండిస్తూ ఉంటారు. కాబట్టి దానివల్ల వాళ్ళు లాభదాయకంగా ఉన్నారని ఇప్పుడు ఈ బొగ్గు రావడం వల్ల ఏదైతే వాళ్ళ జీవనోపాధి ఉందో రైతులు వాళ్ళకి సంబంధించిన పంటలన్నీ కూడా నష్టపోతారు. కాబట్టి దానికి తగ్గట్టు మాకు జీవనోపాధి కోసం మేము వేరే దగ్గర జీవనోపాధి చేసుకోవాలన్నా సరే మాకు సరైన నష్టపరిహారం ఇస్తే మాత్రమే మేమైతే భూమిని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం అయితే అక్కడ రైతులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే కొంతవరకు అక్కడ ఉన్న ఎవరైతే లోకల్స్ ఉంటారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్తారు. కానీ తర్వాత చూసుకుంటే ఒరిస్సా నుంచి బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి కార్మికులను తెచ్చుకొని వాళ్ళతో అక్కడ పని చేయించుకుంటారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు, మాకు ఇస్తారా అని ఒక సందేహం కూడా ప్రజల్లో అయితే ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం అక్కడ ఏదైతే అక్కడ తవ్వకాలు ఉన్నాయో దానికి సంబంధించి చూసుకుంటే ప్రభుత్వాలు మాత్రం అక్కడ లోకల్స్కి జాబులు ఇవ్వడానికి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్గా అయితే వాళ్ళు అదే చూస్తారు, అక్కడ లోకల్స్నే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ భూములు కోల్పోయారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రాంతం అక్కడ బొగ్గుకు సంబంధించి తవ్వకాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ప్రాంతంలో ఖచ్చితంగా వాళ్ళకైతే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో బొగ్గు తవ్వకాల వల్ల అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే మంచి లాభదాయకంగా అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ సొంత కరెంట్ తయారు చేసుకోవచ్చు, సొంత బొగ్గుతో సొంత కరెంట్ తయారు చేసుకోవచ్చు, ఎలాంటి బొగ్గు బయట నుంచి కొనే పని లేదు. అంతేకాకుండా రాయల్టీ రూపంలో కూడా డబ్బులు వస్తాయి, వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, మంచి ఆదాయం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. దశాబ్దాల పాటు కరెంటు తయారు చేయడం కోసం అవసరమయ్యే బొగ్గు మొత్తం కూడా వాళ్ళ రాష్ట్రంలోనే లభిస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం అయితే చెప్పుకోవచ్చు అక్కడ. కాబట్టి ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో బొగ్గు తవ్వకాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే అంతేకాకుండా ఇక్కడ తెలంగాణలో సింగరేణి ఏ విధంగా అయితే ఉందో కోల్కి
సంబంధించిన కంపెనీ, ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ కోల్కి సంబంధించిన కంపెనీ అయితే ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో బొగ్గు గనులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సింగరేణి ఉంది, అక్కడ కూడా బొగ్గు గనులు ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు లేవు కాబట్టి బొగ్గు కంపెనీ లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ బొగ్గు కంపెనీ ఉంది, బొగ్గు ఉంది కాబట్టి అక్కడ బొగ్గు తవ్వకాలు జరుగుతాయి కాబట్టి అక్కడ కూడా ఒక కంపెనీ తయారు చేసే అంటే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల మంచి ఉద్యోగ అవకాశం అయితే అక్కడ పౌరులు అయితే పొందే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకి ఏదైతే కేంద్ర ప్రభుత్వాలకు చూసుకుంటే 51% వాటా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, 49% వాటా వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇక్కడ సింగరేణి కూడా 51% అయితే రాష్ట్ర ప్రభుత్వం అండర్ కంట్రోల్ అంటే సింగరేణికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, 51% అయితే రాష్ట్ర ప్రభుత్వం, 49% అయితే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే విధంగా అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి కొత్త కంపెనీ రావడం వల్ల అయితే అంటే కొత్తగా ఒక కంపెనీ అంటే ఒక సంస్థను అయితే ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా అయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.